నిర్మల్ మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు బకాయిలు చెల్లించని పలు దుకాణాలను అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఆర్ఐ మాట్లాడుతూ పట్టణంలోని ఇందిరమ్మ కాంప్లెక్స్ లో బకాయిలు చెల్లించని 3 దుకాణాలను సీజ్ చేశామని, మిగతా షాపులకు రెడ్ నోటీసులు జారీ చేశామని తెలిపారు. గడువులోగా చెల్లించని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు ఇందిరమ్మ కాంప్లెక్స్ సంబంధించినటువంటి షాప్స్ని ట్యాక్స్ వరకు షాప్ రెంట్స్ కొరకు కలెక్ట్ చేయడానికి బాగా చాలా సంవత్సరాల నుంచి డ్యూ ఉన్నటువంటి షాప్స్ని అనగా కొన్ని 4 షాప్స్ సీజ్ చేయడం జరిగింది. అలాగే మిగతా వారు ఎవరైతే కట్టేవారు ఉన్నారో వాళ్ళ నుంచి కలెక్ట్ చేయడం జరిగింది. ఏవైతే కట్టని మొండి బాకీలు ఉన్నాయో వాళ్ళ షాప్స్ సీజ్ చేసి మరి వారికి నోటీసుగా వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కట్టలేకపోతే మాత్రం కంప్లీట్గా సీజ్ చేసినటువంటి ఏదైతే షాప్స్ ఉందో అందులో ఉన్నటువంటి వాటిని యాక్షన్ కూడా పెట్టి మాకు రావాల్సినటువంటి మున్సిపల్ ట్యాక్స్ రావాల్సినటువంటి ట్యాక్స్ రికవరీ చేస్తామని చెప్పని సీరియస్గా చెప్పడం జరిగింది. అలాగే ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించినటువంటి వాటిని కూడా ఈరోజు రెడ్ నోటీస్ ఇష్యూ చేసి వారికి కూడా 3 days టైం ఇవ్వడం జరిగింది. కావున పట్టణ ప్రజలు గ్రహించుకొని ఏరియాస్ అయితే ఏవైతే అమౌంట్ ఉన్నాయో వాటిని తొందరగా చెల్లించగలరని కోరుతున్నాము. అలాగే ఈరోజు ఇందిరమ్మ కాంప్లెక్స్లో 3 షాప్స్ సీజ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి కలెక్షన్ షాప్ వైజ్గా ఒకటి 1,50,000, ఒకటి 2,20,000, ఒకటి 87,000గా ఉన్నవి. కావున ఇందిరమ్మ కాంప్లెక్స్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా సీరియస్గా వార్నింగ్ ఇచ్చి వాళ్ళకి సీజ్ చేసి వారు పార్ట్ పేమెంట్ కాకుండా మొత్తం పేమెంట్ చేసేలా ఈరోజు యాక్షన్ తీసుకోవడం జరిగింది. కావున ఈ విషయాన్ని తెలియజేయండి. ఈరోజు ఇందిరమ్మ కాంప్లెక్స్ సంబంధించినటువంటి షాప్